శాంతి 16/1/22 25/12/89 अव्यक्त बाप दादा रिवाइज कोट्स। रूहानी फ़कुर में रह बेफिकर बादशाह बनो। ఆత్మిక ఆనందంలో ఉంటూ నిశ్చింత చక్రవర్తిగా అవ్వండి। आज बड़े ते बड़े बाप बच्चों को अलौकिक दिव्य संगम युग के हर दिन की मुबारक दे रहे हैं। ఈరోజు అందరికన్నా పెద్ద తండ్రి తన పిల్లలకు అలౌకిక దివ్య జన్మ యొక్క సంగం యుగం యొక్క ప్రతిరోజు యొక్క శుభాకాంక్షలు అందిస్తున్నారు। दुनिया वालों के लिए विशेष एक बड़ा दिन होता है और बड़े दिन पर क्या करते हैं। ప్రపంచం వారికి విశేషంగా ఒకరోజు పెద్ద రోజు ఉంటుంది। ఆ పెద్ద రోజున ఏం చేస్తారు? वो समझते हैं बड़े दिल से मना रहे हैं। వారు అనుకుంటారు చాలా హృదయపూర్వకంగా జరుపుకుంటున్నాము అని। लेकिन आप जानते हो उन्होंने मनाना क्या है। కానీ మీకు తెలుసు వారి యొక్క జరుపుకోవటం ఏంటో। उन्होंने मनाना और आप बड़े ते बड़े बाप के बड़े दिल वाले बच्चों का मनाना कितना न्यारा और प्यारा है। వారు జరుపుకోవటం మరియు అందరికన్నా పెద్ద తండ్రికి పెద్ద హృదయం ఉండే పిల్లలు జరుపుకోవటం ఎంత అతీతమైంది, ఎంత ప్రేమైంది। జైసే దునియా వాలోं का बड़ा दिन है। ఎలాగైతే ప్రపంచం వారికి పెద్ద రోజు। खुशी में नाचते गाते एक दो को उस दिन की मुबारक देते हैं। సంతోషంలో నాట్యం చేస్తూ పాడుతూ ఒకరికొకరు ఆ రోజు శుభాకాంక్షలు ఇచ్చుకుంటారు। ऐसे आप बच्चों के लिए संगम युग ही बड़ा युग है। అలా పిల్లలైన మీకు సంగం యుగమే పెద్ద యుగము। आयु में छोटा है लेकिन विशेषताओं और प्राप्ति दिलाने में सबसे बड़ा युग है। ఆయుష్లో చిన్న యుగము కానీ విశేషతలు మరియు ప్రాప్తులు ఇప్పించటంలో అన్నిటికన్నా పెద్ద యుగము। तो संगम युग का हर दिन आपके लिए बड़ा दिन है। మరి సంగం యుగం యొక్క ప్రతిరోజు మీకు పెద్ద రోజే। क्योंकि बड़े ते बड़ा बाप बड़े युग సంగం యుగ్ మే హీ మిల్తా హై। ఎందుకంటే అందరికన్నా పెద్ద తండ్రి పెద్ద యుగం సంగం యుగంలోనే లభిస్తారు। साथ साथ आप बाप द्वारा बड़े ते बड़ी प्राप्ति भी अभी होती है। అలాగే తండ్రి ద్వారా అన్నిటికన్నా పెద్ద ప్రాప్తి కూడా ఇప్పుడే ఉంటుంది। బాప్ దాదా సభీ బచ్చోं को बड़े ते बड़ा पुरुषोत्तम अब बनाते हैं। బాప్ దాదా పిల్లలందరినీ పెద్దవారిగా పురుషోత్తములుగా ఇప్పుడు తయారు చేస్తున్నారు। जैसे आज के दिन की विशेषता है खुशियाँ मनाना और एक दो को गिफ्ट देना, मुबारक देना और फादर द्वारा ही गिफ्ट मिलने का दिन मनाते हैं। ఎలాగైతే ఈరోజు విశేషత సంతోషాన్ని జరుపుకుంటారు, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, శుభాకాంక్షలు చెప్పుకుంటారు మరియు తండ్రి ద్వారా గిఫ్ట్ లభించే రోజుగా జరుపుకుంటారు। आप सबको बाप ने संगम युग पर ही बड़े ते बड़ी गिफ्ट क्या दी है। మరి మీ అందరికీ బాబా సంగం యుగంలో అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ ఏమి ఇచ్చారు? బాప్ దాదా సదా कहते हैं कि मैंने आप बच्चों के लिए हथेली पर स्वर्ग का राज्य भाग्य लाया है। బాప్ దాదా సదా ఇదే అంటారు, నేను పిల్లలైన మీకోసం అరచేతిలో స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకొచ్చాను। तो सबकी हथेली पर स्वर्ग का राज्य भाग्य है ना। మరి అందరి అరచేతిలో స్వర్గ రాజ్య భాగ్యం ఉంది కదా। जिसको कहते हैं हथेली पर स्वर्ग, దీన్నే అరచేతిలో స్వర్గం అంటారు। इससे बड़ी गिफ्ट और कोई दे सकता है। ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఎవరైనా ఇవ్వగలరా? कितने भी बड़े आदमी बड़ी गिफ्ट दे लेकिन बाप की गिफ्ट के आगे वो क्या होगी। ఎంత పెద్ద మనుషులైనా పెద్ద గిఫ్ట్లు ఇచ్చినా కానీ బాబా యొక్క గిఫ్ట్ ముందు ఆ గిఫ్ట్ ఏంది? ఎలాగైతే
सूर्युడి ముందు దీపాలు లాంటివి. तो संगम युग की यादगार निशानियाँ अन्य धर्मों में भी रह गई है. మరి సంగం యుగం యొక్క స్మృతి చిహ్నం యొక్క లక్షణాలు ఇతర ధర్మాల్లో కూడా ఉన్నాయి. आपको बड़े युग में बड़े बाप ने बड़े ते बड़ी गिफ्ट दी है. మీకు పెద్ద యుగంలో అందరికన్నా పెద్ద తండ్రి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. इसलिए आज के बड़े दिन पर इस विधि से मनाते हैं. అందుకే ఈ పెద్ద రోజున ఈ విధితో జరుపుకుంటారు. ఓ క్రిస్మస్ ఫాదర్ कहते हैं. వారైతే క్రిస్మస్ ఫాదర్ అని అంటారు. ఫాదర్ సదా బచ్చోं को देने वाला दाता है. తండ్రి ఎప్పుడూ పిల్లలకు ఇచ్చే దాతగా ఉంటారు. चाहे लौकिक रीति से भी देखो फादर बच्चों का दाता होता है. భలే లౌకిక రీతిలో కూడా చూడండి, తండ్రి పిల్లల పట్ల దాతగా ఉంటారు. यह है बेहद का फादर. बेहद का फादर गिफ्ट भी बेहद के देते हैं. మరి వీరు అనంతమైన తండ్రి, అనంతమైన తండ్రి అనంతమైన గిఫ్ట్ ఇస్తున్నారు. और कोई भी गिफ्ट कितना समय चलेगी. మరి ఇతర గిఫ్ట్లు ఎంత సమయం నడుస్తాయి. कितने अच्छे अच्छे मुबारक के कार्ड गिफ्ट में देते हैं. ఎంత మంచి మంచి శుభాకాంక్షల యొక్క కార్డులు గిఫ్ట్లో ఇస్తారు. लेकिन आज का दिन बीत गया फिर उस कार्ड को क्या करेंगे. ఈరోజు గడిచిపోయింది, తిరిగి ఆ కార్డు ఏం చేసుకుంటారు. కొద్ది సమయమే నడుస్తుంది కదా. खाने पीने की मीठी चीज़ें भी देंगे. वो भी कितना समय चलेगी. తినేవి తాగేవి మధురమైన వస్తువులు ఇస్తారు. అవి ఎంత సమయం నడుస్తాయి. కితనా సమయ ఖుషి మనాయేంగే. ఎంత సమయం సంతోషం జరుపుకుంటారు. నాచేంగే గాయేంగే ఏక్ రాత్. డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు ఒక రాత్రి. लेकिन आप आत्माओं को बाप ऐसी गिफ्ट देते हैं जो इस जन्म में तो साथ है ही, लेकिन जन्म जन्म साथ रहेगी. కానీ ఆత్మలేని మీకు బాబా ఎటువంటి గిఫ్ట్ ఇస్తున్నారంటే అది ఈ జన్మలో కూడా ఉంది, అలాగే జన్మ జన్మలు కూడా వస్తుంది. దునియా వాలే कहते हैं खाली हाथ आए और खाली हाथ जाना है. ప్రపంచం వారు అంటారు ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతో వెళ్ళిపోవాలి అని. लेकिन आप क्या कहेंगे. కానీ మీరేమంటారు. आप फलक से कहते हो कि हम आत्माएं बाप द्वारा मिली हुए खजानों से भरपूर होकर जाएगी और अनेक जन्म भरपूर रहेगी. మరి మీరు అనుభవంతో చెప్తారు ఆత్మలైన మేము బాబా ద్వారా లభించిన ఖజానాలతో సంపన్నమై వెళ్తాము, మరి అనేక జన్మలు సంపన్నంగా ఉంటాము. 21 జన్మోं तक ఈ గిఫ్ట్ సాత్ रहेगी. 21 జన్మల వరకు ఈ గిఫ్ట్ కూడా ఉంటుంది. ऐसी गिफ्ट कभी देखी है. इటువంటి గిఫ్ట్ ఎప్పుడైనా చూసారా. चाहे किसी भी फॉरेन के देश के राजा व रानी है ऐसी गिफ्ट दे सकते हैं. భలే ఏ ఫారిన్ దేశపు రాజు అయినా రాణి అయినా ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వగలరా. चाहे पूरा तख्त दे देवे ऑफर करे ఏ తఖ్త్ ఆప్ లే లో. భలే పూర్తి సింహాసనం ఇచ్చేనివ్వండి, ఆఫర్ ఇవ్వనివ్వండి, ఈ సింహాసనం మీరు తీసుకోండి అంటే మీరు ఏం చేస్తారు. కోయి లేగా తీసుకుంటారు ఎవరైనా. బాప్కే దిల్ తఖ్త్కే ఆగే ఏ తఖ్త్ బీ క్యా హే. బాబా యొక్క హృదయ సింహాసనం ముందు ఈ సింహాసనం ఏమిటి. इसलिए आप सभी फ़कुर में रहते हो. फ़कुर अर्थात रूहानी नशा. అందువల్ల మీరందరూ ఆనందంలో ఉంటున్నారు. ఆనందము అంటే ఆత్మిక నశ. इस रूहानी फ़कुर में रहने वाले किसी भी बात का फ़िक्र नहीं करते. ఈ ఆత్మిక ఆనందంలో ఉండేవారు ఏ విషయంలోనూ చింతించరు. బేవఫా బాదుషాహ్ బన్ జాతే హే. నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. అభీ కే భీ బాదుషాహ్ और भविष्य में भी రాజాయి ప్రాప్త करते हो. ఇప్పుడు చక్రవర్తులే మరియు భవిష్యత్తులో కూడా రాజ్యాన్ని పొందుతున్నారు. అందువల్ల అందరికన్నా పెద్ద, అందరికన్నా మంచి నిశ్చింత చక్రవర్తులు. కోయి ఫికర్ హే. ఏదైనా చింత ఉందా అని అడుగుతున్నారు బాబా.
प्रवृत्ति में रहने वालों को बाल बच्चों का फिक्र है। ప్రవృత్తిలో ఉండేవారికి పిల్లల యొక్క చింత ఉందా? కుమారోं को खाना बनाने का फिक्र ज़्यादा है। కుమారులకు వంట తయారు చేసుకునే చింత ఎక్కువ ఉందా? కుమారీలకి ఏ చింత ఉంది? నౌకరీ కి అచ్చి నౌకరీ మిలే, లేకపోతే మంచి ఉద్యోగం లభించాలి అనే చింత ఉందా? जिसको फिक्र होगा वो बेवफा बादशाही का मज़ा नहीं ले सकेंगे। ఎవరికైతే చింత ఉంటుందో వారు నిశ్చింత చక్రవర్తి యొక్క మజాని తీసుకోలేరు। विश्व की राजाई तो 21 जन्म होगी, 20 जन्म होगी, लेकिन ये बेवफा बादशाही और दिल तख्त यह एक ही इस युग में मिलते हैं एक जन्म के लिए। విశ్వం యొక్క రాజ్యభాగ్యం 20 జన్మలు ఉంటుంది, కానీ ఈ నిశ్చింత చక్రవర్తి జీవితం హృదయ సింహాసనం ఇది ఒక్క జన్మే లభిస్తుంది। అది ఈ యుగానికి ఉండే మహత్యం। బాప్ దాదా सदा बच्चों को यही कहते, ब्राह्मण जीवन अर्थात बेवफा बादशाह। బాప్దాదా సదా పిల్లలతో ఇదే అంటారు, బ్రాహ్మణ జీవితము అంటే నిశ్చింత చక్రవర్తి జీవితం। ब्रह्मा बाप बेवफा बादशाह बने तो क्या गीत गाया, पाना था सो पा लिया, काम बाकी क्या रहा, आप क्या कहते हो। బాప్దాదా సదా పిల్లలతో ఇదే అంటున్నారు, బ్రాహ్మణ జీవితము అంటే నిశ్చింత చక్రవర్తి జీవితం। బ్రహ్మ బాబా నిశ్చింత చక్రవర్తిగా అయ్యారు। ఏ పాట పాడారు? పొందవలసిందంతా పొందేశాము, పొందలేనిది ఏమీ లేదు। మరి మీరు ఏమంటారు? సేవ ఇంకా మిగిలిందా? लेकिन वो भी करावनहार बाप करा रहे हैं और कराते रहेंगे, కానీ అది కూడా చేయించే బాబా చేయిస్తున్నారు మరియు చేయిస్తూనే ఉంటారు। हमको करना है इससे बोझ हो जाता है, మేం చేయాలి అనుకుంటే బరువైపోతుంది। बाप हमारे द्वारा करा रहे हैं तो बेवफा हो जाएंगे, బాబా మా ద్వారా చేయిస్తున్నారు అనుకుంటే నిశ్చింతగా అయిపోతారు। निश्चय है ये श्रेष्ठ कार्य होना ही है, वह हुआ ही पड़ा है। నిశ్చయం ఉంది కదా, ఈ శ్రేష్ఠ కార్యం జరిగే తీరుతుంది, అందువల్ల నిశ్చయ బుద్ధి నిశ్చింతగా ఉండండి। ये तो सिर्फ बच्चों को बिजी रहने के लिए सेवा का एक खेल करा रहे हैं, ఇది కేవలం పిల్లల్ని బిజీ చేసేందుకే సేవ యొక్క ఒక ఆట బాబా ఆడిస్తున్నారు। निमित्त बनाए वर्तमान और भविष्य सेवा के फल का अधिकारी बना रहे हैं, నిమిత్తంగా తయారు చేసి వర్తమానము మరియు భవిష్య సేవ యొక్క ఫలానికి అధికారిగా తయారు చేస్తున్నారు। కామ్ బాప్ కా, నామ్ బచ్చోं का, పని బాబాది, పేరు పిల్లలది। ఫల్ బచ్చోं को खिलाते, खुद नहीं खाते हैं, పళ్ళు పిల్లలకి తినిపిస్తారు, స్వయం తినరు కదా। సేవా మే సఫలతా కా సహజ సాధన్ హీ ఏ హై, సేవలో సఫలతకి సహజ సాధనం ఇదే, చేసి చేయించేవాడు చేయిస్తున్నాడు। అగర్ మే కర్ రహా హూ, ఒకవేళ నేను చేస్తున్నాను అనుకుంటే ఆత్మ యొక్క శక్తి ప్రమాణం సేవ యొక్క ఫలం లభిస్తుంది। బాబా చేయిస్తున్నారు అనుకుంటే బాబా సర్వశక్తివంతుడు। కర్మ కా ఫల్ భీ ఇతనా హీ శ్రేష్ఠ మిల్తా హై, కర్మ యొక్క ఫలం కూడా ఇంత శ్రేష్టమైంది లభిస్తుంది। तो सदा बाप द्वारा प्राप्त हुई बेफिक्र बादशाही हो, वह हथेली पर स्वर्ग के राज्य भाग्य की गॉडली गिफ्ट स्मृति में रखो। మరి సదా బాబా ద్వారా లభించిన నిశ్చింత చక్రవర్తి జీవితం అరచేతిలో స్వర్గ రాజ్యభాగ్యం యొక్క గాడ్లీ గిఫ్ట్ని స్మృతిలో పెట్టుకోండి। बाप और गिफ्ट दोनों की याद से हर दिन तो क्या, लेकिन हर घड़ी बड़े ते बड़ी घड़ी है। బాబా మరియు గిఫ్ట్ ఈ రెండు స్మృతి ఉంటే ప్రతిరోజు ఏమిటి, ప్రతి ఘడియ పెద్ద ఘడియే, పెద్ద రోజు కిందే అనుభవం అవుతుంది। दुनिया वाले तो सिर्फ मुबारक देते हैं,
ప్రపంచం వారైతే కేవలం శుభాకాంక్షలు ఇస్తారు. क्या कहते हैं, హ్యాపీ హో, హెల్దీ హో, వెల్దీ హో కహ దేతే హై. ఏమంటారు, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంపన్నంగా ఉండాలి అంటారు. బాప్ తో ऐसे मुबारक देते जो सदा के लिए हेल्थ वेल्थ हैप्पी वरदान के रूप में साथ रहती है. మరి బాబా ఎటువంటి శుభాకాంక్షలు ఇస్తారు అంటే సదాకాలికంగా ఆరోగ్యం, సంపద, సంతోషం వరదానాల రూపంలో తోడుంటుంది. సిర్ఫ్ ముఖ్ సే కహకర్ కే ఖుష్ నహీ కర్తే హై. కేవలం బాబా నోటితో చెప్పి సంతోషింప చేయట్లేదు, తయారు చేస్తున్నారు. తయారవ్వటమే జరుపుకోవటం. క్యూంకి అవినాశీ బాప్ కి ముబారక్ బి అవినాశీ హోగీనా. ఎందుకంటే అవినాశీ తండ్రి యొక్క శుభాకాంక్షలు కూడా అవినాశిగానే ఉంటాయి కదా అని చెప్తున్నారు బాబా. బాబా అవినాశి, బాబా ఇచ్చే ప్రాప్తి కూడా అవినాశియే. కాబట్టి బాబా చెప్తున్నారు ఇది ఎప్పటికీ కూడా వినాశనం కాదు. అందుకే ఎప్పుడూ కూడా సదా ఎలా ఉండండి, నిశ్చింత చక్రవర్తిగా ఉండండి, ఎప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇప్పుడు నిశ్చింతగా అయిపోండి. కేవలం పిల్లల్ని బిజీ చేసేందుకే బాబా సేవ చేయిస్తున్నారు. బాప్ దాదా సదా పిల్లలతో ఇదే అంటారు, సదా నిశ్చింతగా అయిపోండి అని చెప్తున్నారనమాట బాబా. బాబా చెప్తున్నారు బాప్ దాదా సదా పిల్లలతో ఇదే చెప్తారు, బ్రాహ్మణ జీవితము అంటే నిశ్చింత చక్రవర్తి జీవితం. బ్రహ్మ బాబా నిశ్చింత చక్రవర్తిగా అయినప్పుడు ఏ పాట పాడారు, పొందవలసిందంతా పొందేను, పొందలేనిదేమీ లేదు, చేసి చేయించే బాబా చేయిస్తున్నారు. ఒకవేళ నేను చేస్తున్నాను అనుకుంటే ఆత్మ యొక్క శక్తి ప్రమాణం, సేవ యొక్క ఫలం లభిస్తుంది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు ఇప్పుడు సదా తండ్రి ఇచ్చే అవినాశి, తండ్రి యొక్క శుభాకాంక్షలు అవినాశిగా ఉంటాయి కదా, శుభాకాంక్షలు వరదానం అవుతాయి. ఆప్ తనాసే నిక్లే హుయే హో. మీరందరూ కూడా వేళ్ళ నుంచి వచ్చారు. ఇవన్నీ శాఖలు అని చెప్తున్నారు బాబా. కల్పవృక్షకి శాఖాయే హై, కల్పవృక్షం యొక్క శాఖలు. ఇస్లియే వృక్షకి నిశాని క్రిస్మస్ ట్రీ దిఖాతే హై. అందుకే వృక్షానికి గుర్తుగా క్రిస్మస్ ట్రీని చూపిస్తారు. క్రిస్మస్ ట్రీని అలంకరించినట్లు చూపిస్తారు కదా, స్టేజ్ పైన అలంకరించారు. విశేషంగా మెరిసే బల్బుల్ని చూపిస్తారు. छोटे छोटे బల్బోं से ही సజాతే హై. చిన్న చిన్న బల్బులతో అలంకరిస్తారు. దీని అర్థం ఏంటి, కల్పవృక్షకి ఆప్ చమక్తీ హుయి ఆత్మాయే హో. మీరు కల్పవృక్షంలో మెరిసే ఆత్మలు. ఎవరైతే ధర్మపితలు వస్తారో వారు కూడా తమ లెక్కతో సతో ప్రధానంగా ఉంటారు. అందుకే బంగారు యుగంలో ఆత్మలు మెరుస్తూ ఉంటాయి. అందువల్ల ఈ కల్పవృక్షానికి గుర్తుగా అన్య ధర్మం యొక్క శాఖలు కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. సారే వృక్ష కా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హెనా. ఎందుకంటే బ్రహ్మబాబా ఎవరు, మొత్తం వృక్షానికి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఉన్నతోన్నతమైన ముత్తాత. ఎటువంటి తండ్రి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, శివ్ బాబా బ్రహ్మ బాబాని ముందు పెట్టారు. సాకార సృష్టి యొక్క ఆత్మలకు ఆదిపిత, ఆదినాథుడు బ్రహ్మ, ఆదిదేవుడు. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఆదిదేవుడితో పాటు మీరు కూడా ఉన్నారు కదా, లేక ఒంటరిగా ఆదిదేవుడు ఉన్నారా? ఆత్మలేని మీరు కూడా ఆదిదేవులతో పాటు సదా ముందుంటారు. ఇంత నష ఉందా? సంతోషం యొక్క పాట పాడుతూ ఉంటారా, లేక ఈరోజే పాడతారా? आज विशेष डबल फॉरेनर्स का दिन है. ఈరోజు విశేషంగా డబల్ ఫారినర్స్ రోజు. आपके लिए रोज बड़ा दिन है या आज है. మీకు ఈరోజే పెద్ద రోజా లేక ప్రతిరోజునా? నలువైపులా ఉండే దేశ విదేశాల్లో ఉండే పిల్లలు కల్పవృక్షంలో మెరిసే సితారాలుగా కనిపిస్తున్నారు. సూక్ష్మ రూపంలో అందరూ మధుబన్ చేరుకున్నారు. అది కూడా ఆకారి రూపంలో జరుపుకుంటున్నారు. ఇప్పుడు సాకారి రూపంలో జరుపుకుంటున్నారు. అందరి మనస్సు బాబా గాడ్లీ గిఫ్ట్ని చూస్తూ సంతోషంతో డాన్స్ చేస్తుంది. బాప్దాత కూడా సాకార రూపీ ఆకార రూపధారి పిల్లల్ని చూసి సదా హర్షిత భవాని శుభాకాంక్షలు ఇస్తున్నారు.
సదా దిల్కుష్ మిఠాయి తింటూ ఉండండి. ప్రాప్తి యొక్క పాటలు పాడుతూ ఉండండి. డ్రామానుసారం భారతదేశం వారికి విశేష భాగ్యం లభించింది. अच्छा, सभी टीचर्स ने बड़ा दिन मनाया कि रोज़ मनाते हो? టీచర్స్ అందరూ పెద్ద రోజు జరుపుకున్నారా లేక రోజు జరుపుకుంటున్నారా? తండ్రి పెద్ద తండ్రి, మీరు పెద్దవారు, అందువల్ల ప్రపంచం వారు కూడా పెద్ద రోజు యొక్క మహత్యాన్ని ఇస్తారు. దీన్ని బట్టి మీరు పెద్దవారు. छोटे भाइयों को उत्सव दिलाते हो, చిన్నవారికి మీరు ఉత్సాహాన్ని ఇప్పిస్తున్నారు. సభీ టీచర్స్ బేవఫా బాదుషా హో, టీచర్స్ అందరూ కూడా నిశ్చింత చక్రవర్తులే కదా. సదా నిశ్చయం నశాల్లో స్థితి ఉండేవారు, ఎందుకంటే నిశ్చయమే విజయిగా తయారు చేస్తుంది. నష ఖుషీలో సదా ఉన్నతిలో ఎగిరింపచేస్తుంది. మరి నిశ్చింత చక్రవర్తులే కదా. ఎవరికైనా చింత ఉందా? సేవా కేసే బడేగి, సేవ ఎలా పెరుగుతుంది? మంచి మంచి జిజ్ఞాసులు ఎప్పుడు వస్తారు, ఎప్పటి వరకు సేవ చేయాలి అని ఆలోచించట్లేదు కదా. ఏమీ ఆలోచించకపోతేనే సేవ పెరుగుతుంది, ఆలోచిస్తే పెరగదు. ఏమీ లేని వారిగా బుద్ధిని ఫ్రీ పెట్టుకుంటే బాబా యొక్క శక్తి సహాయం రూపంలో అనుభవం చేసుకుంటారు. ఆలోచించడంలో బుద్ధి బిజీగా ఉంటే బాబా యొక్క టచింగ్, బాబా యొక్క శక్తిని గ్రహించలేరు. బాబా మేము కంబైన్డ్గా ఉన్నాం. చేసి చేయించేవాడు చేయిస్తున్నాడు, నేను నిమిత్తంగా ఉన్నాను అనుకోండి. దీన్నే ఒక్కరి స్మృతి అంటారు. శుభ చింతకులుగా ఉంటే ఎప్పుడూ చింత అనేది ఉండదు. ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ శుభ చింతన ఉండదు. మరి ఎక్కడైతే శుభ చింతన ఉంటుందో అక్కడ చింత ఉండదు. అచ్చా, నలువైపులా ఉండే గాడ్లీ గిఫ్ట్కి అధికారులకు, పెద్ద తండ్రి భాగ్యవాన్ ఆత్మలకు, ఆది పితాతో సాతి ఆత్మలకు సదా పెద్ద తండ్రి ద్వారా ప్రేమ యొక్క శుభాకాంక్షలు. అవినాశి వరదానాన్ని ప్రాప్తించుకునే సర్వ సాకార రూపదారి ఆకార రూపదారి పిల్లలకు దిల్ కుష్ మిఠాయితో పాటు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. బాబా ఎదురుగా 2-3 గ్రూప్స్ ఉన్నాయి. పూనా, బీదర్ గ్రూప్. రోజ్ అమృత్ వేళే దిల్కుష్ మిఠాయి ఖాతే హోనా, ప్రతిరోజు అమృత్ వేళ దిల్కుష్ మిఠాయి తింటున్నారా? ఎవరైతే ప్రతిరోజు అమృత్ వేళ దిల్కుష్ మిఠాయి తింటారో వారు రోజంతా సదా సంతోషంగా ఉంటారు. వారిని చూసి ఇతరులు కూడా సంతోషిస్తారు. ఏ ఐసీ ఖురాక్ హే, ఇది ఎటువంటి భోజనం అంటే ఏ పరిస్థితి వచ్చినా కానీ ఈ దిల్కుష్ భోజనం పరిస్థితిని చిన్నదిగా తయారు చేస్తుంది. పహాడ్కు రూయి బనా దేతీ హే, పర్వతాన్ని చిన్న దూది పెంచేలాగా తయారు చేస్తుంది. ఇతని తాకత్ హే ఇస్ ఖురాక్ మే, ఈ భోజనంలో ఇంత శక్తి ఉంది. జైసే శరీర్ కే హిసాబ్ సే భీ జో తందురస్త్ వ శక్తిశాలి హోగా, చూడండి శరీరం యొక్క లెక్క ప్రకారం కూడా ఎవరైతే ఆరోగ్యంగా శక్తిశాలిగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిని సహజంగా దాటేస్తారు. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు చిన్న విషయాన్ని కూడా భయపడతారు. బలహీనంగా ఉండేవారి ముందు పరిస్థితి కూడా పెద్దదైపోతుంది. శక్తిశాలిగా ఉండేవారి ముందు పరిస్థితి పర్వతంది కూడా దూది పెంచులాగా అవుతుంది. మరి ప్రతిరోజు దిల్కుష్ మిఠాయి తినటము అంటే సదా సంతోషంగా ఉండాలి. ఈ అలౌకిక సంతోషం యొక్క రోజు ఎంత తక్కువ ఉన్నాయి. దేవతాయి ఖుషి, బ్రాహ్మణుల ఖుషీలో చాలా తేడా ఉంది. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క పరమాత్మ ఖుషి. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి దేవతా జీవితంలో ఉండదు. అందువల్ల ఈ ఖుషీని ఎంత కావాలనుకుంటే అంత జరుపుకోండి. రోజు సంచే ఆజ్ ఖుషీ మనానే కా దిన్ హే, రోజు ఏమనుకోండి, ఈరోజు సంతోషం జరుపుకునే రోజు అని బాబా చెప్తున్నారు. యహా ఆనే సే ఖుషీ బడ్ గయి, ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషం పెరిగింది కదా అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఖుషీ తగ్గిపోదు కదా. ఎగిరే కళ్ళ ఇప్పుడు ఉంది. ఎవరు ఎంత పొందారో అంత అనుభవిస్తారు, అంతా పొందుతారు. ఇప్పుడు పొందిందే ప్రారంధాన్ని
అనుభవం చేసుకుంటారు. కాబట్టి ఇదే స్మృతి పెట్టుకోండి, మేము దిల్కుష్ మిఠాయి తినేవారం, ఇతరులకు తినిపించేవారము అని. ఎంతగా ఇతరులకు ఇస్తారో అంతా పెరుగుతుంది. చూడండి, సంతోషం యొక్క ముఖము అందరికీ ఇష్టం అనిపిస్తుంది. బాబా అంటున్నారు, సంతోషం యొక్క ముఖం అందరికీ ఇష్టం అనిపిస్తుంది. ఎవరైనా దుఃఖం అశాంతితో భయపడుతూ ఉండే ముఖం ఇష్టం అనిపించదు కదా. జబ్ దూసరోं का अच्छा नहीं लगेगा तो अपना भी नहीं लगना चाहिए. ఎప్పుడైతే ఇతరులకు ఇష్టం అనిపించదో మనకు కూడా ఇష్టం అనిపించకూడదు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషం యొక్క ముఖంతో సేవ చేస్తూ ఉండండి. మాతలు ఇలాంటి సేవ చేస్తారు కదా, ఇంట్లో వారు మిమ్మల్ని చూసి సంతోషించాలి. చాహే కోయి జ్ఞాన్ కో బురా భీ సమజ్తే హో, భలే జ్ఞానం ఎదుటి వాళ్ళకి ఇష్టం కాకపోయినా సంతోషం యొక్క జీవితాన్ని చూసి మనసులో అనుభవం చేసుకోవాలి. వీరికి ఏదో లభించింది, అందుకే వీరింత సంతోషంగా ఉంటున్నారు అని. బయటికి అభిమానంతో మాట్లాడలేకపోయినా లోపల అనుభవం చేసుకుంటారు, ఆఖరికి తల వంచాల్సిందే అని. ఈరోజు నిందించడానికి వస్తారు, రేపు చరణాల్లో తల వంచుతారు. ఎక్కడ వంగుతారు? అహో ప్రభు అంటూ తల వంచుతారు. ఇటువంటి స్థితి ఉంటేనే వంగుతారు కదా. కోయి భీ కిసీకి ఆగే ఝుక్తా హే తో ఉస్మే కోయి బడప్పన్ హోతా హే. ఎప్పుడైనా ఎవరైనా మన ముందు తల వంచారు అంటే వారి పెద్దరికాన్ని చూసి, విశేషతను చూసి. కాబట్టి ఇటువంటి జీవితం ఇంకెవరికీ లేదు అని అందరికీ అనుభవం కావాలి. ఏడ్చే పరిస్థితుల్లో కూడా ఖుషీగా ఉండాలి, మనసు సంతోషంగా ఉండాలి. అలానే నవ్వుతూ ఉండద్దు, మనసు సంతోషంగా ఉండాలి. మరి పాండవులు ఏం చేస్తారు? అనుభవం చేసుకుంటున్నారు కదా. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మీ ముఖమే సేవ చేసేయాలి, ముఖమే మాట్లాడాలి. మీ ముఖము జ్ఞానం యొక్క గుణాలతో స్వతహాగా బాబా యొక్క ప్రత్యక్షత జరిగిపోతుంది. ఈ దిల్కుష్ మిఠాయి తినండి, ఇతరులకు తినిపించండి. ఎవరైతే స్వయం తింటారో వారు తినిపించకుండా ఉండలేరు. రెండో పార్టీ బెల్గాం, సోలాపూర్. మీ శ్రేష్ఠ జీవితాన్ని చూసి హర్షిస్తున్నారు కదా. ఎందుకంటే ఈ జీవితం వజ్రతుల్య జీవితం, వజ్రానికి విలువ ఉంటుంది కదా. ఈ జీవితం యొక్క విలువని భావించి ప్రతి కర్మ చేయండి. బ్రాహ్మణ జీవితము అంటే అలౌకిక జీవితం. అలౌకిక జీవితంలో సాధారణ నడవడిక ఉండకూడదు. ఏ కర్మ చేసినా అలౌకికంగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు. ఎప్పుడైతే అలౌకిక స్వరూపం యొక్క స్మృతి ఉంటుందో స్మృతిని బట్టి స్థితి ఉంటుంది. అందుకే ఇదే స్మృతి ఉండాలి. ఒక్క బాబా తప్పించి రెండో వారు ఎవరూ లేరు. బాబా యొక్క స్మృతియే సమర్థంగా తయారు చేస్తుంది. అందువల్ల కర్మ కూడా శ్రేష్టంగా అలౌకికంగా ఉంటుంది. రోజంతా అజ్ఞాని జీవితంలో నాది నాది అంటున్నారు. ఇప్పుడు ఇది నా బాబా వైపుకి జోడించారు కదా. ఇప్పుడన్నీ నాది నాది సమాప్తి అయిపోయింది. బ్రాహ్మణులుగా అవటము అంటే అంతా నీది అనేయటం. తప్పుగా అనట్లేదు కదా. నాదిని నీది, నీదిని నాదిగా చేయట్లేదు కదా. ఎప్పుడైనా అవసరం ఉంటే నాది, అవసరం లేనప్పుడు నీది కాదు. నాది అని భలే అనండి, కానీ నా బాబా అనండి. మిగిలిన నాది నాది అన్నీ వదిలేయండి, ఒక నా బాబా. ఎప్పుడైతే ఒక నా బాబా అంటారో శ్రమ నుంచి ముక్తులైపోతారు, బరువు దిగిపోతుంది. లేకపోతే గృహస్థీ జీవితంలో ఎంత బరువు ఉంది. కాబట్టి ఇప్పుడు తేలికగా డబల్ లైట్ అయిపోండి, ఎగిరే కళవారిగా అవ్వండి. ఎగిరే కళ తప్పించి ఆగే కళలో ఆగద్దు, సదా ఎగురుతూ వెళ్ళిపోండి. బాబాని మీవాడిగా చేసుకున్నారు, సదా ఇదే ఖుషీలో ఉండండి. వరదానము, ज्ञान के साथ साथ गुणों को इमर्ज कर नंबर 1 बनने वाले सर्वगुण संपन्न भव. జ్ఞానంతో పాటు గుణాలను కూడా ఇమర్జ్ చేసుకుని నంబర్ 1గా ఏ సర్వగుణ సంపన్న భవ. వర్తమాన సమయంలో మీ యొక్క విశేష కర్మ ద్వారా గుణాల దాత కావటం అవసరం. అందుకని జ్ఞానంతో పాటు గుణాలను ఇమర్జ్ చేసుకోండి. ఇదే సంకల్పం చేయండి, నేను సదా గుణమూర్తిగా అయి అందరికీ గుణమూర్తిగా తయారు చేసే విశేష కర్తవ్యం చేయాలి అనుకుంటే వ్యర్థాన్ని చూడడం, వినటం ఖాళీ ఉండదు. ఇతరులను చూడడానికి బదులు బ్రహ్మ బాబాని ఫాలో చేస్తూ సెకండ్లో గుణాల దానం చేస్తూ ఉన్నట్లయితే సర్వగుణ సంపన్నులుగా అవుతూ ఇతరులను కూడా తయారు చేసేందుకు ఎగ్జాంపుల్ అయ్యి నంబర్ 1గా అయిపోతారు.
स्लोगन, साइलेंस की पावर द्वारा नेगेटिव को पॉजिटिव में परिवर्तन करना ही मनसा सेवा है. శాంతి యొక్క శక్తి ద్వారా చెడుని కూడా మంచిలోకి పరివర్తన చేయటమే మనసా సేవ. లవ్లీన స్థితి కా అనుభవ కరో. లవ్లీన స్థితిని అనుభవం చేసుకోండి. ఈ పరమాత్మ ప్రేమ ఎటువంటి సుఖదాయి ప్రేమ అంటే, ఈ ప్రేమలో ఒక్క సెకండ్లో మునిగిపోండి. అప్పుడు అనేక దుఃఖాలని మర్చిపోతారు మరియు సదాకాలికంగా సుఖమనే ఊయలలో ఊగుతూ ఉంటారు. ఈరోజు స్వమానం, నేను బ్రహ్మబాప్ సమాన్ సంపూర్ణ ఫరిష్తాను. అచ్చా, ఓం శాంతి.